వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది ఏఐసీసీ. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఇటు మాదిగలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కడియం ఫ్యామిలీ చేరిక నచ్చని క్యాడర్ సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నారు. కడియం కావ్యకు టికెట్ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అయిందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం కడియం కావ్య అభ్యర్థిత్వంపై పార్టీలో అసంతృప్తి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కడియం కాంగ్రెస్ క్యాడర్ ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. కడియం రాజకీయ ఎంట్రీనే కాంగ్రెస్ వ్యతిరేకంగా సాగడమే. వరంగల్ సీటుపై మాదిగ సామాజిక వర్గ నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కడియం ఫ్యామిలీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని టికెట్ ఎగరేసుకుపోయారు. దీంతో అటు శ్రేణులు ఇటు నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పైకి కడియం ఫ్యామిలీ ఎంట్రీని స్టేషన్ ఘన్పూర్ మినహా మిగిలిన వారెవరూ బాహాటంగా వ్యతిరేకించకపోయినా వారంతా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తమని కడియం మంత్రిగా ఉన్న సమయంలో పెట్టిన ఇబ్బందులే కారణం. ఇన్నాళ్లు తమపై కేసులు పెట్టించి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి కూతురికి టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో లేనన్ని రోజులు అవస్థలు పడ్డామని, ఎంతో శ్రమించి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేస్తే తమను విస్మరించి అవకాశవాదులకు ఛాన్స్ ఇస్తారా అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు కడియం కావ్యకు సహాయ నిరాకరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే నీతికి నిజాయితీకి మారుపేరు అని ఇన్నాళ్లు చెప్పుకున్న కడియం శ్రీహరి సడన్ గా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడాన్ని ఓరుగల్లు ప్రజలు చీదరించుకుంటున్నారు. కడియం తన రాజకీయం వెన్నుపోటే అంటూ టాక్ వరంగల్లో నడుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే 2 మాల సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లిచ్చింది. మాదిగలకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి స్పీకర్ మాల సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వగా, మంత్రి దామోదర రాజనరసింహ సైతం మాదిగ ఉపకులానికి చెందిన మోచి సామాజిక వర్గానికి చెందినవారు. వరంగల్ టికెట్ అయినా తమ సామాజిక వర్గానికి దక్కుతుందని అందరూ భావించారు. అత్యధిక మాదిగ సామాజిక వర్గం ఉండే వరంగల్ టికెట్ సైతం మాదిగలకు కాకుండా మాదిగ ఉపకులమైన బైండ్ల కులానికి చెందిన కడియం కావ్యకు ఇవ్వడాన్ని వారంతా జీర్ణించుకోవడం లేదు. దీంతో మాదిగలు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ ఆశించిన నేతలు స్టేషన్ ఘన్పూర్ నాయకులు బాహాటంగా వ్యతిరేకించకపోయినా వారంతా కావ్యకు సహకరించే పరిస్థితి లేదు. అటు ఎమ్మెల్యేలకు కూడా కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం నచ్చడం లేదు. కానీ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. అయితే కడియం ఫ్యామిలీ వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలందరినీ కలిశారు. కావ్య గెలుపునకు సహకరించాలని కోరారు. ఓవైపు మాదిగల ఆగ్రహం, మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల అసంతృప్తి, ఇంకోవైపు ఎమ్మెల్యేల అయిష్టతతో కావ్యకు కష్టాలు తప్పేలా లేవు. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వలసల రాజకీయం ఆ పార్టీకి మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.